చిత్తూరు జిల్లా కుప్పం పరమ సముద్రం గ్రామ సమీప కొండపై ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో బేటరాయస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం మంచి విశిష్టత కలిగిన ఆలయం. ఈ ఆలయం సుమారు 1000 అడుగుల ఎత్తులో ఉన్నది. వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలతో పాటు విల్లు బాణాలతో వెలసిన ఆలయం. ఈ ఆలయం గురించి ఇక్కడున్న ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ కథను ఆలయ చైర్మన్ అర్చకుల నుండి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ బేటరాయ స్వామి పరబ్రహ్మణే నమః. నా పేరు ప్రతాప్ సింహ. నేను బేటరాయ స్వామి గుడి అనువంశక ట్రస్ట్ చైర్మన్ని, ఆలయ అర్చకుల్ని కూడా. మేమే అర్చకులుగా ఉంటాం, ట్రస్టులుగాను మేమే మెయింటైన్ చేస్తున్నాం. ముఖ్యంగా బేటరాయ స్వామికి పరమాబ్ధిగిరి అని పేరుంది. పరమాబ్ధిగిరి శ్రీ వేట వెంకటేశ్వర స్వామి అంటారు, బేటరాయ స్వామి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఈ బేటరాయ స్వామి అనేటువంటిది ఎలా వచ్చిందంటే, పూర్వం పద్మావతి కళ్యాణం తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణానికి మునుపు ఒకళాదేవి ఆశ్రమాన్ని చేరతాడు. అక్కడ ఆయన అమ్మగారి ఒకళాదేవి యొక్క ఆశ్రమంలో ఆయన సంచరిస్తూ ఉంటే, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకందరికీ కూడా ఆ ప్రాంతము ఇదంతా కూడా అడవి ప్రాంతంగా ఉండేది. అప్పుడు క్రూరమృగాలు ఎక్కువగా ప్రజల్ని పీడిస్తూ ఉంటే వేటకై ఈ అడవి ప్రాంతమంతా సంచరించాడు. అప్పుడు ఇలాగే మన తిరుమలకు దగ్గరగా ఉండేటువంటి జోలార్పేట దగ్గర యాలగిరి కొండ అని ఒకటి ఉంది. ఆ యాలగిరి కొండ పేరు ఎలా వచ్చిందంటే, శ్రీవారు అక్కడ సంచరిస్తూ ఆ కొండ మీద ఒక పాదాన్ని మోపారు. అప్పుడు ఆ పర్వతం అంతా కూడా కంపించింది. ఎందుకు కంపిస్తుంది, ఏ యాలగిరి కంపి భయపడుతున్నావు అనేసింది. ఆయన యాలగిరి అదురుతున్నావు అని అడిగితే, అది ఎప్పుడు ఇప్పటికీ నువ్వు యాలగిరి కొండ అనేసి పేరయింది. అక్కడ ఒక పాదం ఉంది స్వామివారిది. అదేవిధంగా అగరం దగ్గర ఒక పాదం ఉంది. ఇక్కడ మన బేటరాయ స్వామి కొండ మీద ఒక పాదం ఉందన్నమాట. అక్కడ సంచరిస్తూ ఈ కొండ మీద వచ్చిందిను ఆయన వేటాడి స్వేద తీర్చుకున్నాడు. అక్కడ స్వయంభుగా వెలసి ఉన్నాడు ఆయన అన్నమాట. ఎట్లంటే, అక్కడ ఈశాన్య భాగంలో యోనాకృతిలో ఒక కొలనుంది. ఆ కొలంలో నీరు తాగి అక్కడ స్వేద తీర్చుకున్నాడు. కాబట్టి ఆయన నేను ఇక్కడ ఉన్నానని వెలిసినానని చెప్పి స్వేద తీర్చుకున్న స్థలాన్ని ఇక్కడ ఆయన్ని స్థాపన చేశాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వేట కోసం వచ్చినప్పుడు మొదటగా పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని యాలగిరి కొండలో పాదం మోపారు. ఆ పాదం మోపినప్పుడు ఆ కొండ కదలడంతో స్వామివారు ఎలాగిరి అని అడిగినారట. అందువల్ల ఆ 2 పాదాలను కలిపి ఆ కొండకు ఎలాగిరి వచ్చిందని అంటున్నారు. తదుపరి బేటరాయ స్వామి కొండకి వచ్చినట్టు చెప్తున్నారు. ఈ కొండపై యోని ఆకారంలో ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేటిలో నీరు తాగి స్వామివారు ఈ కొండపై విశ్రయించారని చెబుతున్నారు. ఇక ఆ విశ్రాంతి సమయంలో స్వామివారు సేద తీరుతున్నందున స్వామికి కాపలాగా కొండ దిగువ పక్కన ఒక జంతువు అనగా కుక్క ఉన్నందున ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించి కాల భైరవునిగా పిలుస్తూ పూజలు చేస్తున్నారు. వేట కోసం వచ్చిన వెంకటేశ్వరుని వేట వెంకటేశ్వరుని పిలవక బేటరాయ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఈ కుప్పం 3 రాష్ట్రాల కూడలిలో ఉన్నది. ఒక పక్క తమిళనాడు, మరో పక్క కర్ణాటక. ఈ కర్ణాటక వాసులు అప్పట్లో ఎక్కువగా ఇక్కడ ఉన్నందున వేటకు వచ్చిన స్వామి అయినందున వేటను కన్నడ భాషలో బేట అంటారు. అందువలన ఈ కొండకు బేటరాయ స్వామి కొండ అని పిలవడం జరిగింది. ఈ ఆలయం నిర్మాణం గురించి చెప్పాలంటే 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఆలయంలోని రాతి స్తంభాల మీద శాసనాలు చెబుతున్నాయి. ఆ నిర్మాణం అప్పుడు రాతి స్తంభాలతో కూడిన
మండపాలు నిర్మించారు. ఇక బండపై రాతి స్తంభాలతో అద్భుతంగా దేవుని ఉయ్యాల ఉంచడానికి ఉయ్యాల మండపం ఇలాంటి మండపాలు కొన్ని ఈ కొండపై నిర్మించారు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన వేట వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి తమిళ ప్రజలకు పేరాటాసి మాసం ముఖ్యంగా ఆచరిస్తారు. కావున అదేవిధంగా కర్ణాటక వారు శ్రావణ మాసం ఆచరిస్తారు. అందువలన ఈ 2 మాసాలలో అధిక సంఖ్యలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుండి వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ వేట వెంకటేశ్వర స్వామి ఉన్నారా లేదా అనడానికి నిదర్శనం గరుడ ఉత్సవం అయిన తర్వాత ఆ స్వామి కూడా వేటకు బయలుదేరే ఆనవాయితీ ఇప్పటికీ తిరుమలలో కొనసాగుతున్నది. 7 సంవత్సరాల నుండి టీటీడీ వారిచే ఈ ప్రదేశంలో కళ్యాణోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి మహోన్నత కలిగిన ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధిలోకి తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు.